కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రమాదం చాలా షాకింగ్గా ఉంది. టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా పల్టీ కొట్టేసింది. ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలు కాగా ప్రమాద సమయంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బలమైన గాలులు, రన్వేపై మంచు కారణంగా ల్యాండింగ్లో సమస్యలు తలెత్తే రన్వేపై దిగిన క్షణంలోనే అది తల్లకిందులయ్యింది. కెనడా టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్లో ఈరోజు ఒక డెల్టా ఎయిర్లైన్కి సంబంధించిన ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఆ ఫ్లైట్లో విత్ స్టాఫ్తో కలిపి 80 మంది 76 మంది ప్యాసింజర్స్, 4 స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రాణాపాయం ఏం లేనట్టుగా, దాంట్లో 18 మంది గాయపడ్డట్టు, అందులో ఒక చైల్డ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 18 మందిని హాస్పిటల్కి తరలించినట్టు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కాజ్ ఏంటి అనేది ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్లో ఉందని చెప్తున్నారు. కాకపోతే టొరంటోలో గత వారం రోజులుగా వాతావరణం బాగలేదు. 3 రోజుల నుంచి మంచు తుఫాన్ కురుస్తుంది. గత 2-3 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద మంచు తుఫాన్గా చెప్తున్నారు ఇక్కడ. అటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు ప్రమాదం మధ్యాహ్నం 2:45 ఇక్కడ టైంలో జరిగింది. జరుగుతున్న టైంలో ఇక్కడ వాతావరణము అతివేగంగా వీస్తున్న గాలులు, అలాగే మంచు కూడా పడుతున్న సమయంలో ఇది జరిగింది. సో రీజన్ వెదర్కి సంబంధించిన రీజనా లేకపోతే ఆ టెక్నికల్ రీజన్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దిస్ ఈజ్ రాజేష్ ఫ్రమ్ టొరంటో ఫర్ TV9.